తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సాయం అవసరమన్నారు కాంగ్రెస్ లీడర్లు. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు నిధులను మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. మెట్రో ఫేజ్ విస్తరణ, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, తుమ్మిడిహెట్టి సహా అనేక ప్రాజెక్టులున్నాయని వాటికి కేంద్రం నుంచి నిధులు కావాలన్నారు. 12 ఏళ్లలో రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులు కాకుండా ప్రత్యేకంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు హస్తం నేతలు. ప్రధాని మోదీకి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణకు కేంద్రం తక్షణం ఆమోదం తెలపాలని కోరారు. 38,595 కోట్లతో 122 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలన్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును జాతీయ స్థాయి అర్బన్ రివర్ పునరుద్ధరణ ప్రాజెక్టుగా పరిగణించి నిధులు ఇవ్వాలన్నారు మహేష్ కుమార్. బాపుఘాట్ దగ్గర గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అవసరమైన భూములను రక్షణ శాఖ అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి కేబినెట్ ఆమోదంతో పాటు ఫైనాన్షియల్ అప్రూవల్ ఇవ్వాలన్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకరించాలన్నారు పీసీసీ చీఫ్. పెద్దపిల్లి జాతుల సంరక్షణపైన రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోందని అన్నారు మంత్రి కొండా సురేఖ. పులులు, చిరుత పులుల సంరక్షణ చర్యలపై విదేశాంగ శాఖతో కలిసి ఈ నెల 11, 12న వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజు నెహ్రూ జూ పార్క్ లో వర్క్ షాప్, రెండో రోజు అమరాబాద్ లో వర్క్ షాప్స్ జరగనున్నాయి. పులి, సింహం, జాగ్వార్, చిరుత, స్నో లెపర్డ్, చీతా, ప్యూమా వంటి పెద్దపిల్లి జాతుల సంరక్షణలో అంతర్జాతీయ సహకారం, వన్యప్రాణి ఆవాసాల పరిరక్షణ, జీవ వైవిధ్య రక్షణ వంటి అంశాలపై వర్క్ షాప్ లో చర్చలు జరగనున్నాయి. కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మంత్రి కొండా సురేఖ హాజరు కానున్నారు. తెలంగాణ అటవీ శాఖ చేపడుతున్న వన్యప్రాణి సంరక్షణ చర్యలు, వేట నిషేధిత కార్యక్రమాలు, అడవుల పునరుద్ధరణ, వాటి సంరక్షణ వంటి అవగాహన కార్యక్రమాలపై ఫోటో ప్రదర్శనను ప్రారంభించనున్నారు. రెండో రోజు అమరాబాద్ లో అమలు చేస్తున్న పులుల సంరక్షణ చర్యలు, ఆవాసాల నిర్వహణ విధానాలను విదేశీ ప్రతినిధులు పరిశీలించనున్నారు. 12 ఏళ్లలో కేంద్రం తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చిందో బీజేపీ ఎంపీలు చెప్పాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ పైన బీజేపీ మొదటి నుంచి సవితి తల్లి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ బంధం ఫెవికాల్ కంటే బలమైందని విమర్శించారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. మోడీ గారు తెలంగాణకి ఇచ్చేసిండ్రు అజ్జేసిండ్రు అని చెప్పి కాకి లెక్కలు చెప్పడం ఒక అలవాటుగా మారింది. ఈరోజు 12 సంవత్సరాల తర్వాత మోడీ గారికి, బీజేపీ నాయకులకు, ముఖ్యంగా ఎంపీలకు, కేంద్ర మంత్రివర్యులకు మీరు ఈ 12 సంవత్సరాల్లో తెలంగాణ కోసం అదనంగా తీసుకొచ్చింది ఏంది? పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు నిధుల వరద పారుతూ ఉంటే వారికంటే ఎక్కువ ఎంపీలు ఇచ్చి అస్తిత్వాన్ని చాటుకున్న ఈ రాష్ట్రానికి మొదటి నుంచి కూడా సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టిని పట్టించుకోలేదన్నారు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్. డిజైన్ మార్చి కాళేశ్వరం కట్టారని విమర్శించారు. మెట్రో హైదరాబాద్ ఫేజ్ 2 విస్తరణకు కేంద్రం అనుమతి ఇవ్వాలని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు వస్తే దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ మారుతుందన్నారు అద్దంకి. గతంలో కిషన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో మాకు సిబిఐకి అప్పచెప్పండి, అప్పచెప్తే 48 గంటల్లోనే మేము దానికి సంబంధించిన విచారణ చేపడతామని చెప్పిండ్రు. కాబట్టి అటు కిషన్ రెడ్డి గారికి కానీ, మోదీ గారికి కానీ మీ ద్వారా చెప్పేది ఏంటంటే ఆ కాళేశ్వరం సంబంధించిన విచారణ అనేది కనీసం చేపట్టి వేగవంతం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కేంద్రం సహకారం ఉంటే రాష్ట్ర అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందన్నారు హస్తం లీడర్లు. మోదీ ప్రభుత్వం తెలంగాణను పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గుజరాత్తో సమానంగా నిధులిచ్చి అభివృద్ధి చేయాలని కోరారు కాంగ్రెస్ నేతలు.